ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు ప్రభుత్వానికి మధ్య వార్ జరుగుతోంది. మొత్తం బకాయిలు 1200 కోట్ల రూపాయలు విడుదల అయ్యే వరకు చర్చలకు వెళ్లొద్దని యాజమాన్య కమిటీపై ఆసుపత్రులు ఒత్తిడి తీసుకొచ్చాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో మొత్తం 18 ఆసుపత్రుల్లో 17 ఆసుపత్రులు సేవలు నిలిపివేస్తున్నట్లు బోర్డులు పెట్టడంతో వాటి లైసెన్స్ ని సస్పెండ్ చేశారు. దీంతో ఆసుపత్రులు ప్రభుత్వ చర్యలపై మండిపడుతున్నాయి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు మళ్లీ ఆందోళనకు దిగాయి. గత నెలలో జరిగిన చర్చల సందర్భంగా బకాయిలు విడుదల చేయడంతో పాటు కొన్ని ప్యాకేజీ ధరలు పెంచుతామనే ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారులు సూచించారు. దీంతో గత నెల 29 నుంచి సేవలు నిలిపివేయాలని నిర్ణయించిన యాజమాన్యాల కమిటీ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఆ తర్వాత 20 రోజులు ఎదురు చూసినా ఇచ్చిన హామీలలో ఒక్కటి అమలు కాలేదు. దీంతో యాజమాన్యాలు మరోసారి అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ అధికారులు సరైన రీతిలో స్పందించలేదని చెబుతున్నారు. దీంతో యాజమాన్యాలు నిన్నటి నుంచి సేవలు నిలిపివేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగానే కడప నగరంలో మొత్తం 18 ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ ఉండగా అందులో 17 ఆసుపత్రులు సేవలు నిలిపివేస్తున్నట్లు బోర్డులు పెట్టాయి. సీఎం ఇలాఖాలో ఇదేంటి అని వెంటనే ఆ ఆసుపత్రులు లైసెన్సులను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత విశాఖ, రాజమండ్రిలో బకాయిలు ఇవ్వకుండా తమపై చర్యలు తీసుకోవడం పట్ల ఆసుపత్రుల యాజమాన్యాలు మండిపడుతున్నాయి. తాజాగా శుక్రవారం కూడా రాష్ట్రంలో అనేక ఆసుపత్రులు కూడా సేవలు నిలిపివేస్తున్నట్లు బోర్డులు పెట్టేశాయి. మొత్తం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పరిధిలో రాష్ట్రంలో 1100 ఆసుపత్రులు ఉన్నాయి. ఇందులో కొన్ని ఆసుపత్రులు మధ్య మార్గంగా డెలివరీలు, యాక్సిడెంట్, అపెండిసైటిస్ వంటి అత్యవసర శస్త్రచికిత్సలు మాత్రమే నిర్వహిస్తున్నాయి. మిగతా సేవలను నిలిపివేశాయి. దీనితో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కూడా ఏమీ చేయలేకపోతోంది. తమ బకాయిలను ఇవ్వకుండా తమపైనే ప్రభుత్వం జులుం ప్రదర్శిస్తోంది. ఆసుపత్రుల యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శుక్రవారం ఆసుపత్రుల యాజమాన్యాల సమావేశం జరిగింది. మొత్తం బకాయిలు విడుదల చేసే వరకు, శస్త్రచికిత్స ప్యాకేజీలు పెంచే వరకు చర్చలకు వెళ్లవద్దని కమిటీకి యాజమాన్యాలు స్పష్టం చేశాయి. మరోవైపు ప్రభుత్వం గురువారం సాయంత్రానికి 190 కోట్ల రూపాయలు విడుదల చేసింది. శుక్రవారం ఉదయం మరో 50 కోట్లు విడుదల చేస్తున్నట్లు మెసేజ్ పంపారు. కానీ ఆసుపత్రులకు బకాయిలు 1200 కోట్ల రూపాయలు ఉంటే కేవలం 200 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకోవడంపై ఆసుపత్రుల యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానం వచ్చినప్పటికీ మొత్తం బకాయిలు విడుదలయ్యే వరకు చర్చలకు వెళ్లవద్దని కమిటీ యాజమాన్యాలు స్పష్టం చేశాయి. ప్రభుత్వం వద్ద ఇప్పటికిప్పుడు 1200 కోట్ల రూపాయలు విడుదల చేసే అవకాశం లేదని అంటున్నారు.